అందరూ మెచ్చుకుంటే సంతోషపడటం కాదు. ఒక రోజున మెచ్చుకోరని మెచ్చుకున్న వాళ్ళే తిరుగుబాటు చేస్తారు, మెచ్చుకున్న వాళ్ళే తిరుగుబాటు చేస్తారు, ప్రేమించిన వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. నువ్వేమైపోతావు? దేవుడి కొరకు నువ్వు జీవించాలి. ఎవరి కొరకు జీవించాలో చెప్పాలని నాకు ఆనసం. దేవుడి కొరకు నువ్వు జీవించాలి. నీ గుండె ఎవరి కొరకు ఉండాలి? దేవుడి కొరకు ఉండాలి. అందుకే క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలండి. మొట్టమొదటి మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి. నువ్వు ఆపద కొరకే యేసయ్య దగ్గరికి వచ్చావో, లేకపోతే ఏ పరిస్థితి కొరకే యేసయ్య దగ్గరికి వచ్చావో సరే, ఆ కార్యం అంతా నీకు ప్రభు చేస్తాడు. కానీ నీవు ఎలా ఉండాలి అనే వాక్యాన్నే ఇక్కడ మనం 9వ వచనంలో చదువుకున్నాం. మీ ప్రేమ నిష్కపటమైనదై. నిష్కపటం అంటే ఏంటి? కల్మషము లేనిదై. కల్మషం అంటే ఏంటి? కక్ష క్రోధము కూడా లేనిదే. యేసు ప్రభు ప్రేమ ఎలా ఉంది? కక్ష కానీ క్రోధం కానీ ఉందా? ఆయన ప్రేమ అంచెలంచులుగా, ఆయన్ని బాధపరిచే కొద్ది కూడా ఆయన ప్రేమ అంచెలంచెలుగా ఎదిగింది. అందుకే ఆయన శిలువ మరణములో తన ప్రాణమును పెట్టి నిన్ను కాపాడి, నీ కుటుంబాన్ని కాపాడి, నీకు రక్షణ భాగ్యం ఇచ్చి, నా ప్రేమ ఎంత ఉంది, నేను లోకాన్ని ఎంత ప్రేమించాను అని దేవుడు తెలియపరిచాడు. కాబట్టి నీ ప్రేమ ఎలా ఉండాలి అనే మాట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి.